జరుగుతుంది. మరి ఈ పాఠశాలకు సంబంధించినటువంటి గ్రామ పెద్దలు విద్యార్థిని తల్లిదండ్రులకు పాఠశాల తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి సహోపాధ్యాయులు మరి ఇతర స్పెషల్ ఆఫీసర్ వారికి అలాగే విలేకరులు వచ్చినట్లయితే వాళ్ళకి కూడా మా పాఠశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం తలపెట్టినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విద్యార్థి యొక్క జీవితం ఆ విద్యార్థి ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఆ విద్యార్థి ఉన్నత స్థానాలు ఆ చదువు ఆరోగ్యము ఇతర ఏవైనా ఉన్నటువంటి ఆయన అవసరాలు ఏమైనా విద్యార్థికి సంబంధించినటువంటి అవసరాలను ఇక్కడ పాఠశాలలో ఉపాధ్యాయులు ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఎలాంటి బాధ్యతలు ఉంచి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్న దాని మీద ఈవేళ ఈ సమావేశం అనేది నిర్ణయించడం జరిగింది. మరి ఈ సమావేశానికి ఎన్ని పనులున్న తల్లిదండ్రులు మంచి కోతల సమయం ఇది అయినా సరే మరి పిల్లలు తీసుకొని ఈ పాఠశాలలో జరిగినటువంటి ఈ సమావేశానికి హాజరైనందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గ్రామ పెద్దలు అందరూ కూడా వారి వారి పనుల మీద ఎలాంటి పనులు ఈవేళ ఇంకా మనం గ్రామంలో క్రిస్టియన్ ప్రోగ్రాం అతిపెద్ద అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరి అవన్నీ ఉంచుకొని ఇక్కడికి వచ్చారు. మరి ఈ కార్యక్రమంలో మరి వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి పాఠశాలలో ప్రగతి చదువుతున్నాను. పాఠశాలలో ప్రస్తుతానికి 66 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే 66 మందికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ కార్డులన్నీ కూడా ప్రభుత్వం సరఫరా చేసింది. అవన్నీ కూడా ఇప్పి ఇప్పుడు తల్లిదండ్రులందరినీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈవేళ కొన్ని కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా మాకు ప్రభుత్వం సూచిస్తుంది. తల్లిదండ్రులకి ముగ్గురు పోటీలని అలాగే తగ్గప్పుడు ఏమైనా సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలని చేశారు. మరి సాంస్కృతిక కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది కానీ మరి అవన్నీ చేయడానికి వీళ్ళటువంటి పరిస్థితులు ఏర్పడింది. కాబట్టి ముఖ్యంగా ఇక పిల్లల విషయంలో మాత్రం తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి దీని మీద తర్వాత చెప్తారు. అయితే ఇప్పటికీ 66 మంది పిల్లలు పాఠశాలలో ఉంది. 5